నమస్తే G10 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రన్నర్ అప్ శ్రీజ WTT కంటెండర్ టోర్నీ. కొత్త కోచ్ రేసులో ముగ్గురు, అధికారిక ప్రకటన ఆ రోజేనా? పంత్ స్థానంలో తమిళ తంబి, తుది జట్టులో వీళ్ళేనా? ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు నా అంతరాత్మ ఒప్పుకోదు, అసదుద్దీన్ ఓవైసీ. తుదిపోరులో విజయంతో గ్రాండ్ మాస్టర్ హోదా, దివ్యపై ప్రముఖుల ప్రశంసల జల్లు. హైదరాబాద్ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ మరోసారి సత్తా చాటింది. నైజీరియాలోని లాగోస్ వేదికగా జరుగుతున్న WTT కంటెండర్ టోర్నీ మహిళల సింగిల్స్లో ఆమె రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీజ 1-4, 7-11, 3-11, 4-11, 11-9, 11-13తో జపాన్ ప్యాడ్లర్ హొనోకా హోషిమోటో చేతిలో ఓడింది. ఈ టోర్నీలో అన్సీడెడ్ 57వ ర్యాంకుగా బరిలోకి దిగిన శ్రీజ తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన ప్లేయర్లను మట్టి కరిపించి ఔరా అనిపించింది. అయితే ఫైనల్లో ఆమె తడబాటుకు గురైంది. హషిమోటో ఆరంభ గేమ్ నుంచే మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుసగా 3 గేమ్లను గెలుచుకుంది. 4వ గేమ్లో శ్రీజ పుంజుకొని 5వ గేమ్లోనూ పోటీనిచ్చి ఒక దశలో 10-9తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ చివరిలో పుంజుకున్న జపాన్ అమ్మాయి 13-11తో గేమ్ను గెలుచుకొని టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో రన్నరప్గా నిలిచిన శ్రీజ 280 ర్యాంకింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్లో సతియన్ జ్ఞానశేఖరన్ ఆకాష్ పల్ ద్వయం 11-9, 11-4, 11-9తో టైటిల్ను సొంతం చేసుకున్న విషయం విదితమే. భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు కొత్త కోచ్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. హెడ్ కోచ్ మనోలో మార్కెజ్పై వేటు అనంతరం ఏర్పడిన అనిశ్చితికి ఆగస్టు 1న తెరదించనుంది ఆల్ ఇండియా ఫుట్బాల్ సమాఖ్య. ఇప్పటికే ముగ్గురిని షార్ట్ లిస్ట్ చేసిన AFF వీళ్లలో ఒకరి పేరును ఆగస్టు 1న వెల్లడించనుంది. అయితే జాబితాలోని త్రయంలో మాజీ ఆటగాడైన ఖలీద్ జమీల్ కోచ్ పదవి రేసులో అందరికంటే ముందున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 1న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుంది. బ్లూ టైగర్స్కు తదుపరి కోచ్ ఎవరు అనే అంశంపై ప్రధాన ఎజెండాగా ఈ మీటింగ్ కొనసాగనుంది. ఇప్పటికే ఆశావాహులు తమ వివరాలను పంపించారు. వీళ్ళలో ముగ్గురిని తుది జాబితాకు ఎంపిక చేశాం. అదే రోజున కొత్త కోచ్ పేరును వెల్లడిస్తామని AFF వర్గాలు వెల్లడించాయి. షార్ట్ లిస్ట్లోని స్టెఫాన్ టర్కోవిక్, మాజీ కోచ్ స్టీఫెన్ కన్సాంటియే నుంచి జమీల్కు పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో చివరి టెస్టుకు రిషబ్ పంత్ దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్ట్లో కుడిపాదం వేలికి గాయంతో ఇబ్బంది పడిన భారత వైస్ కెప్టెన్ ఓవల్ టెస్టుకు అందుబాటులో ఉండడని BCCI తెలిపింది. అతడి స్థానంలో వికెట్ కీపర్ జగదీశన్ను స్క్వాడ్లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ప్రస్తుతం పంత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ చిచ్చర పిడుగు త్వరగా కోలుకోవాలని BCCIతో పాటు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. భారత్ ఇంగ్లాండ్ల మధ్య జూలై 31న 5వ టెస్టు మొదలవ్వనుంది. మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో గాయంతో రిటైర్డ్ హార్ట్గా మైదానం వీడిన పంత్ శార్దుల్ ఠాకూర్ అవుట్ అయ్యాక కుంటుతూనే క్రీజులోకి వచ్చాడు. 37 పరుగులతో ఎంటర్ అయిన అతడు అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. అయితే స్కానింగ్ పరీక్షలో అతడి కుడిపాదం వేలు ఎముక విరిగినట్లు తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్కు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే.
ఆ రెండు జట్లు తలపడితే ఆ టెన్షనే వేరు. అయితే తాజాగా ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన ఆ రెండు జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ జట్లు తలపడితే ఆ మ్యాచ్ను వీక్షించేందుకు తన అంతరాత్మ ఒప్పుకోదన్నారు. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఎలా పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడతారని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్ విమానాలు మన వైమానిక క్షేత్రంలోకి రావడం లేదని, మన జలాల్లోకి వాళ్ళ బోట్లు రావడం లేదని, ఆ దేశంతో వాణిజ్యం జరగడం లేదని, అలాంటప్పుడు పాకిస్తాన్తో ఎలా క్రికెట్ ఆడతారని ఓవైసీ ప్రశ్నించారు. ఆ దేశానికి మనం నీళ్లు ఇవ్వడం లేదని, పాక్కు వెళ్లే 80% నీటిని ఆపేస్తున్నామని, రక్తం నీరు ఒకేసారి పారవని అంటున్నామని, అలాంటప్పుడు ఆ దేశంతో ఎలా క్రికెట్ ఆడతారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆ మ్యాచ్ను వీక్షించేందుకు తన అంతరాత్మ అంగీకరించారన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జరిగే ఆసియా కప్లో 8 దేశాలు ఆడనున్నాయి. कि आप ट्रेड बंद कर दिए, पाकिस्तान का एयरक्राफ्ट हमारे एयर स्पेस में नहीं आ सकता, उनकी कश्ती हमारे पानी में नहीं आ सकती, ट्रेड खत्म हो चुका है डायरेक्ट इनडायरेक्ट ट्रेड। आपका जमीर जिंदा क्यों नहीं है? किस सूरत से आप पाकिस्तान से क्रिकेट मैच खेलेंगे जब हम पानी नहीं दे रहे हैं? 80% पानी पाकिस्तान का हम रोक रहे हैं। ये कहकर के पानी और खून नहीं बहेगा, आप क्रिकेट मैच खेलेंगे? मैडम, मेरा जमीर तो गवारा नहीं करता कि मैं उस मैच को देखूंगा। क्या इस हुकूमत में इतनी हिम्मत है कि उन 25 मरने वालों को फोन करके कहे అంచనాలకు మించి రాణించడం, అద్భుత ఆట తీరుతో అబ్బురపరచడం ఆమె నైజం. కీలక దశలో ఒత్తిడిని అధిగమించడం, పరాజయం తప్పదనుకున్న చోట గెలిచి చూపించడం ఆమెకు అలవాటు. 18 ఏళ్లకే జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ నెగ్గడం, 19 ఏళ్లకే సీనియర్ ప్రపంచ కప్ను ముద్దాడడం, పిన్న వయసులోనే ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపికవడం, ఇలా ఎన్నెన్నో ఘనతలు చిరుప్రాయంలోనే సొంతం చేసుకున్న దివ్యా దేశ్ముఖ్ పేరుకే టీనేజర్. చెస్ బోర్డు ఎదురుగా ఉంటే తనదైన వ్యూహాలతో పావులు కలుపుతోంది. ఎంత అనుభవం ఉన్న ప్రత్యర్థినైనా గెలుపు ఎత్తులతో చిత్తు చేస్తోంది. అసాధారణ విజయాలతో ఇప్పుడు మహిళల చదరంగానికి యువరాణిగా పట్టాభిషేకం అందుకుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన దివ్య తల్లిదండ్రులు జితేంద్ర, నమ్రత ఇద్దరు డాక్టర్లు. 5 ఏళ్ల వయసులో 2010లో దగ్గరలోని అకాడమీలో అక్కతో కలిసి బ్యాడ్మింటన్లో కోచింగ్ కోసమని వెళ్ళింది. అయితే ఎత్తు తక్కువగా ఉండడంతో ఆమెను చెస్లో జాయిన్ చేశారు. క్రమంగా ఆటపై మక్కువ పెంచుకున్న దివ్య 2 ఏళ్లలోనే పుదుచ్చేరిలో జరిగిన అండర్-7 నేషనల్స్లో స్వర్ణం సాధించింది. 2013లో ఇరాన్లో జరిగిన పోటీల్లో అండర్-8 ఆసియా విజేతగా నిలిచిన దేశ్ముఖ్ వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. 2014లో అండర్-10 వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 40 సార్లు దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె 35 సార్లు పోడియం ఫినిష్ చేసింది. 23 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలు కొల్లగొట్టింది. 2020లో భారత జట్టు చెస్ ఒలింపియాడ్ గెలవడంలో తనదైన పాత్ర పోషించింది. 18 ఏళ్ల వయసులో ఆసియా చెస్ కిరీటాన్ని అందుకుంది. గతేడాది జూన్లో వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించింది. జూనియర్ విభాగంలో నెంబర్ 1 ర్యాంకును సైతం సొంతం చేసుకుంది. దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటూ 2 ఏళ్ల క్రితమే ఇంటర్నేషనల్ మాస్టర్ ఐఎం హోదాను సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత మహిళల చదరంగంలో నెంబర్ 1గా విరాజిల్లుతున్న హంపీనే ఓడించి ప్రపంచ కప్తో సరికొత్త చరిత్ర సృష్టించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రన్నర్ అప్ శ్రీజ WTT కంటెండర్ టోర్నీ. కొత్త కోచ్ రేసులో 3 అధికారిక ప్రకటన ఆ రోజేనా? పంత్ స్థానంలో తమిళ తంబి, తుది జట్టులో వీళ్ళేనా? ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు నా అంతరాత్మ ఒప్పుకోదు, అసదుద్దీన్ ఓవైసీ.
తుదిపోరులో విజయంతో గ్రాండ్ మాస్టర్ హోదా, దివ్యపై ప్రముఖుల ప్రశంసల జల్లు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.